హాయ్, నేను మీ జావేద్. ఈరోజు సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ అనేది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. యాక్చువల్గా మొన్నటి వరకు ఫ్రైడే మార్నింగ్ వరకు ఓటింగ్ ఒకలాగుంటే ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెంట్లీ స్లైట్లీ చేంజ్ అయిపోయింది ఇద్దరు పర్సన్స్ మధ్య. అది కూడా ఇద్దరు కామనర్స్ అయ్యారు. సో అది ఒక బ్లండర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇద్దరు కామనర్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. సో యాక్చువల్గా లాస్ట్ కూడా కామనరే ఎలిమినేట్ అయ్యారు, ఈసారి కూడా కామనరే ఎలిమినేట్ అయ్యారు. సో ఒకవేళ కామనర్ ఎలిమినేట్ అవ్వకుండా వేరే వాళ్ళు సెలబ్రిటీస్ నుంచి అయ్యి ఉంటే కొంచెం బాగుండేది. అది ఇంకోటి ఏంటంటే బాగా హౌస్లో ఉండి ఫైట్ చేసేవాళ్ళు, డిస్కషన్స్లో ఎక్కువ కనబడే వాళ్ళు, కమ్యూనికేషన్ ఎక్కువ చేసేవాళ్ళు అండ్ ఆల్సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. సో మేబీ బేస్డ్ ఆన్ ద ఓటింగ్ పర్సంటేజెస్ ఫ్రమ్ ది బిగ్ బాస్ వ్యూవర్స్ అని చెప్పొచ్చు. ఓకే, ప్రియా గారు ఈరోజు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. తర్వాత ఆమె యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే ప్రియా గారిని ఎలిమినేట్ చేసిన తర్వాత తీసుకెళ్లి సీక్రెట్ రూమ్లో ఏమైనా కూర్చోబెడతారేమో అనుకున్నాం. యాక్చువల్గా ఫేక్ నామినేషన్ సంజన గారిని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్లో ఒక జస్ట్ 1 డేనే ఉంచారు, అది మనకు చూపించారు. తర్వాత అది మొత్తం ఫేక్గా క్రియేట్ చేసి మళ్ళీ ఆమెను హౌస్లోకి తీసుకువచ్చి ఈరోజు ఎలిమినేట్ చేసిన వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ సీక్రెట్ రూమ్లో పెడతారు అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. ఆమె కంప్లీట్లీ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయారు. సో అనుకున్నది జరగలేదు. సో ఈరోజు కొంచెం అప్సెట్ అయింది. సో ప్రియా గారు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వరు అనుకున్నాం, బట్ ఆమె ఎలిమినేట్ అయిపోయారు. సో యాక్చువల్గా నేను కళ్యాణ్ గారు అవుతారనుకున్నాను. మేబీ లాస్ట్ వీక్లో రిమైనింగ్ హోల్డ్లో వచ్చిన కామర్స్ వచ్చి స్పెసిఫిక్గా కళ్యాణ్ పేరు చెప్పడంతో ఎక్కువగా కనబడట్లేదు అని చెప్పేసి, సో ఆయనకి ఓట్స్ పర్సంటేజ్ కొంచెం తగ్గుద్ది అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అవ్వలేదు. ప్రియా గారికి సైమల్టేనియస్గా కళ్యాణ్ కన్నా ఒక స్లైట్లీ డిఫరెన్స్ పర్సంటేజ్ వల్ల ప్రియా గారు హౌస్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఫైనల్గా ఈ వీక్ కూడా కామనర్ వెళ్ళారు. ఇప్పటి వరకు ఇద్దరు కామనర్స్ వెళ్ళారు, ఒక సెలబ్రిటీనే వెళ్ళారు. సో నెక్స్ట్ వీక్ అయినా కామనర్స్ ఉండాలి అండ్ సెలబ్రిటీస్ నుంచి ఏమైనా తక్కువ అయితే బాగుంటుంది. ఎందుకంటే కామనర్స్ ఉంటే అంటే స్పెసిఫిక్గా ఈ సీజన్లో మెయిన్లీ కామనర్స్ గురించే కాబట్టి కామనర్స్ని స్పెసిఫిక్గా అగ్ని పరీక్ష షో పెట్టారు, దాంట్లో నుంచి సెలెక్ట్ చేసి హౌస్లోకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఫైనల్ రౌండ్ వరకు ఉండాలి, అంటే లాస్ట్ వీక్ వరకు ఉండాలి. అండ్ ఆల్సో టాప్ 5లో కూడా మినిమం ఇద్దరైనా ఉంటే గట్టిగా ఉంటుంది కాంపిటీషన్. సో దట్స్ ఇట్. ఈసారైనా కామనర్స్ మేబీ డేంజర్ జోన్కి రాకుండా సేవ్ అయిపోతారు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. దట్స్ ఇట్. తర్వాత నిన్న ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ని సంజన గారి కోసం దాన్ని సాక్రిఫైస్ చేశారు. సో దాన్ని ఈరోజు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు రిమైనింగ్ వాళ్ళతో. దాంట్లో ఒక యాక్టివిటీ పెట్టారు. ఆ యాక్టివిటీలో డెమాన్ పవన్ గెలవడం జరిగింది. డెమాన్ పవన్ కంటిన్యూస్లీ ఈ సెకండ్ కెప్టెన్. ఫస్ట్ లాస్ట్ వీక్ కెప్టెన్ కూడా అతనే, మళ్ళీ ఈ రోజు నుంచి ఆయనే కెప్టెన్. సో ఇది చాలా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా లాస్ట్ వీక్ ఉన్న కెప్టెన్ మళ్ళీ కెప్టెన్ అయ్యారు కాబట్టి సో చాలా బాగుంది. డెమాన్ పవన్ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయిపోతారు, నామినేషన్స్లో ఉంటారు కాబట్టి. సో ఒకవేళ నామినేషన్లో ఉంటే అంటే మేబీ నామినేట్ అయ్యే వాళ్ళేమో రేపటి నామినేషన్లో ఉంటే. సో ఆయన కెప్టెన్ అయిపోయి సేవ్ అయిపోవడం జరిగింది. సో అదొక కామనర్స్ సైడ్ అదొకటి ప్లస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా కామనర్స్ హౌస్లో కంపల్సరీ ఉండాలి అన్నది నా అభిప్రాయం యాక్చువల్గా. సో డెమాన్ పవన్ క్యాప్టెన్సీ అవ్వడం మళ్ళీ నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా అది యాక్టివిటీ కాబట్టి అతను చాలా కష్టపడి ఆడారు. సో ఫిజికల్ యాక్టివిటీ పెడితే కంపల్సరీ దాంట్లో డెమాన్ పవన్ ఉంటే కంపల్సరీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అది మళ్ళీ రియల్ చేసి డెమాన్ పవన్ చూపించారు. ఇంకా అంతే. ఇంకా రేపటి నుంచి షో ఇంకొంచెం వెరైటీగా ఉండబోతుంది అనేది బయట టాక్. సో చూడాలి. అంటే ఈ సెలబ్రిటీస్ ఎంట్రీస్ కొత్తగా వైల్డ్ కార్డ్ సెలబ్రిటీస్ ఎంట్రీస్ ఎప్పుడు ఉంటాయి అనేది అది ఇంకా సస్పెన్స్లోనే ఉంది. 5th వీక్ దగ్గరలో, మేబీ 5th వీక్ తర్వాత అయినా, 5th వీక్ ఆ రోజు సండే షోలో అయినా వీళ్ళకి మళ్ళీ స్టేజ్ మీదకి పిలిచి ఇంట్రడక్షన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని సెలబ్రిటీస్ని లోపలికి పంపే ఛాన్సెస్ కూడా మేబీ ఉన్నాయి. సో అంటే బిగ్ బాస్ 9 2.0 అని కూడా అనొచ్చు. సో 5th వీక్ నుంచి 2.0 స్టార్ట్ అవుతుందా, లేకుండా అది ఇంకా సస్పెన్స్లో ఉంటుందా, లేకుంటే సెలబ్రిటీస్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా తీసుకోరా అనేది క్వశ్చన్ మార్క్. అది మనం ఇక్కడ డిస్కస్ చేయలేము, ఎందుకంటే మనకి ఇంకా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బట్ కామనర్స్ నుంచి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. వచ్చేసారు దివ్య నిఖిత గారు.
ఇంకా కామనర్స్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్మోస్ట్ ఉండవు, ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేబీ ఒకవేళ తెస్తే అది సర్ప్రైజ్ అవుతుంది. సో మేబీ బిగ్ బాస్ ఇంటెన్షనల్గా చేసే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కామనర్స్ మిగిలిన ఫోల్డ్లో ఉన్న వాళ్ళలో నుంచి కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సెలబ్రిటీస్ని కంపల్సరీ తీసుకుంటారు, ఎందుకంటే షో చూసుకుంటే కంప్లీట్లీ గ్రాఫ్ చూస్తే కొంచెం డిక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది, లిటిల్ బిట్ స్లైట్లీ. సో దాన్ని కవర్ చేయడానికి, కొంచెం గ్రాఫ్ని చేంజ్ చేయడానికి సెలబ్రిటీస్ని మేబీ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ సెలబ్రిటీస్లో మళ్ళీ ఓల్డ్ అంటే ఎక్స్ హౌస్మేట్స్ని కూడా తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మనకి లాస్ట్ వీక్లో కూడా తెలీదు. నెక్స్ట్ సండే కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మేబీ నెక్స్ట్ వీక్లోనే దాని మీద ప్రోమో కూడా మేబీ చేయొచ్చు బిగ్ బాస్ టీమ్. అది 50-50 ఛాన్సెస్ ఆ ప్రోమో గురించి. బట్ డెఫినెట్గా సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఉంటాయి. వీళ్ళు వస్తే హౌస్లోకి కొంచెం ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, అండ్ ఆల్సో కొంచెం ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ ఉండాలి ఎంగేజ్మెంట్, బికాజ్ సంజన గారు యాక్చువల్గా పెంచారు, సో దాన్ని క్యారీ అవుతున్నారు. బట్ మళ్ళీ అలాగే దొంగతనాలు చేసి అలాగే చేస్తేనే అది కొంచెం బోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ ఇంకొంచెం సెలబ్రిటీస్ని తీసుకుని వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా దానికి ఇంకొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది హౌస్లో. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో. మేబీ నెక్స్ట్ వీక్ కంపల్సరీగా కొంచెం హైజెనిక్గా ఎనర్జెటిక్గా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి. వై? బికాస్ దివ్య నిఖిత గారు కొత్త కామనర్గా వచ్చినారు. ఈమె ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేయడానికి చూస్తారా, లేకపోతే తన గేమ్ తను ఆడుకుంటూ ఉండిపోతారా, లేకుంటే సంజన గారిని చూసి ఏమైనా చెయ్యాలి అనుకుంటారా? యాక్చువల్గా హౌస్లో ఒక అందరికీ ఒక అభిప్రాయం ఉంది, నాకు తెలిసి క్రియేట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే సంజన గారి మీద బిగ్ బాస్ టీమ్ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారి వల్ల బిగ్ బాస్ వ్యూస్ అనేవి పెరుగుతున్నాయి యాక్చువల్గా. ఎందుకంటే ఆమె ఫస్ట్ వీక్లో చేసిన దొంగతనం వల్ల కొంచెం వ్యూవే మారిపోయింది బిగ్ బాస్. ఆమె దొంగతనం చెయ్యక ముందు స్లోగా వెళ్తున్న ఆ వీక్ని సంజన గారు తను చేసిన దొంగతనంతో ఒక హైప్ పెంచారు. కొంచెం హౌస్లో ఎంగేజ్మెంట్ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ సంజన గారి వల్ల. సో ఇలాగా ఇంకో సెలబ్రిటీని కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తే ఇంకా బాగా ఉండబోతుంది అనేది నా అభిప్రాయం. దట్స్ ఇట్, బాయ్. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.